నమస్తే అండి. మానవుడికి ఆఖరి శత్రువు అయినటువంటి మరణమును జయించినటువంటి అవతారము గురించి చెప్పరెందుకు ఈ మఠాధిపతులు, పీఠాధిపతులు, శాస్త్రులు, యోగులు, జ్ఞానులు వీరంతా మృత్యువును జయించినటువంటి పరమపురుషుడి యొక్క అవతారం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఏ అవతారములో ఇంత మహత్తరమైనటువంటి కార్యము దేవుడు ఫుల్ఫిల్ చేశాడు? అనేక అవతారాల గురించి మన పురాణ ఇతిహాసాలు చెప్తూ ఉండగా మృత్యువునే జయించినటువంటి, మృత్యువును వశపరుచుకుని మట్టి దేహం నుంచి మహిమ దేహమునకు పునరుద్ధానమైనటువంటి, అనగా భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకంలో చెప్పినట్లుగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని సెలవిస్తుంది కదా. ఎవడు ఆ జీవుడు? ఏ అవతారములో ఈ కార్యము జరిగింది? ఏ జీవుడు పరమునకు ఉత్తీర్ణుడు అయినాడు అని మీరు ప్రకటిస్తున్నారు? అతని గురించినటువంటి విషయాలను వినుట వలన కదా, మననము చేయుట వలన కదా, నిధిధ్యాస వలన కదా ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. సత్యము, మార్గము, జీవము ఎవడో, మృత్యువును జయించినటువంటి మృత్యుంజయుడు ఎవడో కనలేకనా? లేదా అతి అవతారం ఈ భారతావనిలో జరగలేదా? పోనీయండి, ఇక వేరే ఎక్కడైనా జరిగిందేమో. ఆ ఆలోచనలు, ఆ అవతారము మనకు పనికిరాదా? మేమైతే పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడు, అనగా గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడు ఆ క్రీస్తే అని సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి మేము అనుభవపూర్వకముగా క్రీస్తును కని క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఏమని? క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస చేయడం వలన ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది అనేది సరళమైనటువంటి భక్తి అయి ఉన్నదిరా నాయనా. కనుక భక్తి విషయంలో జర అప్డేట్ అవ్వండి అని క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఒకసారి సింహావలోకనం చేసుకుంటే అది మన శ్రేయస్సు అయి ఉంటుంది అని సత్యాన్ని అన్వేషించేటువంటి వారి కొరకు మా ఈ ప్రశ్నలను పెద్దల ముందు పెడుతున్నాము. థ్యాంక్ యూ. నమస్తే.